అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠకు ఇక 2 రోజులే మిగిలింది. ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి. గర్భగుడిలో శ్రీరాముడి దర్శనం కోసం భక్తులు ఎదురు చూస్తూ ఉన్నారు. నల్లరాయితో రూపొందించిన 5 సంవత్సరాల రాముడి విగ్రహం ఎంతగానో ఆకట్టుకుంటోంది. రామ్ లల్లాను గులాబీల దండతో అలంకరించారు. ప్రాణప్రతిష్ఠ ముగిశాక ఈ నెల 23 నుంచి సామాన్య భక్తులు గర్భాలయంలో రాముడిని దర్శించుకోవచ్చు. అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రామ్ లల్లా రామ్ జన్మభూమి మొత్తం కూడా పూర్తి స్థాయిలో భారీ స్థాయి సెక్యూరిటీ ఫోర్సెస్తో డిప్లాయ్ చేసినటువంటి పరిస్థితులు మనకు కనబడుతున్నాయి. చీమ చిటుక్కుమన్నా సరే పూర్తి స్థాయిలో నిఘా నేత్రంలో అయోధ్యలో వెళ్ళిపోయిందని చెప్పుకోవచ్చు. ప్రధానమంత్రితో పాటుగా దాదాపుగా భారీ స్థాయిలో వీవీఐపీలు రానుండడంతో పూర్తి స్థాయిలో సీసీ కెమెరాల పర్యవేక్షణలో అయోధ్య మొత్తం నిండిపోయింది. దాదాపుగా సిటీ మొత్తం చూసుకుంటే 10,000 పైగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది. సో ఒక కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. మొత్తం అయోధ్యనంతా కూడా 7 భాగాలుగా విభజించారు. 18 జోన్లుగా విభజించి ఎక్కడికక్కడ సెక్యూరిటీ సంబంధించినటువంటి చెకింగ్స్ చేసినటువంటి పరిస్థితి కనబడుతోంది. సో మనం హైవేకి సంబంధించి అయోధ్య హైవేకి సంబంధించినటువంటి రోడ్లో ఉన్నాం. మనం అటువైపు చూసుకోవచ్చు. మహిళలకు సంబంధించినటువంటి సిఆర్పిఎఫ్తో పాటుగా ప్రధానమంత్రి భద్రత చూసేటువంటి ఎస్పీజీ భద్రతా బలగాలు ఇప్పటికే వచ్చాయి. ఎన్పీజీకి సంబంధించినటువంటి భద్రతా బలగాలతో పాటుగా యూపీ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి పోలీసులను కూడా 10,000 మందిని డిప్లాయ్ చేశారు. వీరికి అదనంగా ఎస్పీజీ ఎన్పీజీ వాళ్ళు వర్కౌట్ చేస్తారు. తర్వాత అల్లర్లు జరగకుండా ఉండేందుకు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్కి సంబంధించినటువంటి వాళ్ళని కూడా ఉంచారు. మహిళలతో పాటుగా ఇక్కడ మనం పూర్తి స్థాయిలో ఉండేటువంటి పురుషుల సిఆర్పిఎఫ్ టీములు కూడా చూస్తున్నాం. దాంతోపాటుగా మనం చూసుకోవచ్చు హనుమాన్ గరికి వెళ్ళేటువంటి ప్రాంతం అంతా కూడా పూర్తి స్థాయిలో ఈ విధంగా డిప్లాయ్మెంట్ ఉంది. అంటే మరికొద్ది రోజులలో పూర్తి స్థాయిలో ఇక్కడ మనకు రాముడు లల్లాకు సంబంధించినటువంటి బాలరాముని ప్రతిష్ఠ జరగబోతుంది కాబట్టి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మొత్తం దేశవ్యాప్తంగా 8 నుంచి 9,000 మంది వీవీఐపీలను కూడా ఆహ్వానించడంతో ఇక్కడ అయోధ్య అంతా కూడా పూర్తి స్థాయిలో ఇలా భద్రతా వలయంలో ఉంది. మొత్తం సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఒక్కొక్క వలయంలో ఎస్పీజీ రామాలయంకు దగ్గర ప్రాంతంలో వీవీఐపీలు ఉంటారు కాబట్టి అక్కడ ఎస్పీజీ చూసుకుంటుంది. తర్వాత ఎన్పీజీ చూసుకుంటుంది. ఆ తర్వాత 7 అంచెల భద్రతా వ్యవస్థల మధ్యలో చూసుకున్నట్లయితే సిఆర్పిఎఫ్ ఉంది. వీళ్ళతో పాటుగా స్టేట్ డిప్లాయ్మెంట్లో స్పెషల్ ఫోర్స్ అంటే ఐపీఎస్కి సంబంధించినటువంటి ఒక క్యాడర్ ఉంటుంది. తర్వాత సిఐ లెవెల్లో ఉండేటువంటి ఇంకొక క్యాడర్ ఉంటుంది. ఇలా అంచెలంచెలుగా 7 అంచెల భద్రతా వ్యవస్థ మధ్య పూర్తి స్థాయిలో అయోధ్య మొత్తం కూడా సెక్యూరిటీ కన్సర్న్లో ఉండిపోయిందని చెప్పుకోవచ్చు. మొత్తం 10,000 మంది పూర్తి స్థాయిలో భద్రతా వలయాలు ఎస్పీజీ వీళ్ళతో పాటుగా అదనంగా ఏర్పాటు చేయడం జరిగింది. సో కంప్లీట్గా అయోధ్యకు సంబంధించినటువంటి సెక్యూరిటీ ఫోర్సెస్ చూస్తున్నాం మనం విజువల్లో ప్రత్యక్షంగా. పూర్తి స్థాయిలో ఎక్కడ చూసినా కూడా టీములు ఎక్కడెక్కడ వర్క్ చేస్తున్నాయి. గత 2-3 రోజులుగా కొంత తీవ్రవాదులు లాంటి వాళ్ళు ఎవరో వచ్చారన్నటువంటి చిన్న అనుమానం రావడంతో ఎక్కడికక్కడ కూడా పోలీసులు అలర్ట్ అయ్యారు. మొత్తం ఎక్కడ వాళ్ళని పూర్తిగా కట్టుదిట్టం చేసి వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒకసారి మనం మెయిన్ రోడ్ పైన చూపించేటువంటి ప్రయత్నం చేద్దాం. సో కంప్లీట్గా ఇక్కడ నుంచి చూస్తే కొన్ని కిలోమీటర్ల మేర పూర్తి స్థాయిలో అయోధ్య అంతా కూడా ఈ విధంగానే పోలీసుల డిప్లాయ్మెంట్ అనేది కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ఇది మరొక 2-3 రోజులు ఈ విధంగానే కొనసాగేటువంటి అవకాశం కనబడుతోంది. సో అయోధ్య రామ్ లల్లాలో రాముడి ప్రాణ ప్రతిష్టకు సంబంధించినటువంటి ఏర్పాట్లు అనేవి ఘనంగా కొనసాగుతున్నాయి. చాలా రాష్ట్రాల నుంచి ప్రజలంతా కూడా ఇక్కడ ఈ ఘట్టాన్ని చూసేందుకు పూర్తి స్థాయిలో అందరి దారంతా కూడా అయోధ్య వైపు ఉంది. ప్రపంచం మొత్తం బాలరాముడి ప్రాణ ప్రతిష్ట కోసం ఎదురు చూస్తున్నటువంటి సందర్భం. రైట్ నో మనం హనుమాన్ గడి దగ్గర ఉన్నాం. మనతో పాటు కొంతమంది తెలంగాణ నుంచి వచ్చినటువంటి తెలుగు వాళ్ళు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఎక్కడి నుంచి వచ్చారండి? ఎలా అనిపిస్తుంది ఇక్కడ 500 సంవత్సరాల తర్వాత రాముడు మరోసారి ప్రాణ ప్రతిష్టకి ఇక్కడ చేస్తున్నటువంటి కార్యక్రమాలు చూస్తే? ఫస్ట్ ఆఫ్ ఆల్ సాక్షి న్యూస్కి ధన్యవాదాలు. మేము తెలంగాణ హైదరాబాద్ నుంచి వచ్చాము, విహెచ్పి బజరంగ దళ తరఫు నుంచి. ఇక్కడ 500 సంవత్సరాల తర్వాత చాలా సంతోషంగా ఉంది. ఈ వాతావరణం ఇలా చూడడం మాకు చాలా గొప్ప అవకాశంగా ఉంది. కాబట్టి మేము ఇక్కడ అధిక సంఖ్యలో వచ్చేసి మేము రామ దర్శనం చేసుకోవడానికి ఇక్కడికి 500 సంవత్సరం ముందు మేము పుట్టలేకుండొచ్చు, కానీ ఈడ చేయడం చాలా మంచిగా అనిపించింది. మాకు గిట్ట చాలా మంచిగా అనిపిస్తుంది. నేను రావాలంటే మా అదృష్టం అనుకున్నాము. చాలా మంచిగా ఉంది ఇప్పుడైతే. సో అంతా కూడా అంటే ఇక్కడ ఈ ఏరియా మొత్తం కూడా అంటే ఇప్పుడు మనం అయోధ్య మొత్తం చాలా ఒక డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉండేటువంటి అయోధ్య మొత్తం కూడా అణువణువున మొత్తం రామ భక్తులతో నిండిపోయిందని చెప్పుకోవచ్చు. అక్కడ చూసినా కూడా జై శ్రీరామ్ అంటూ నినాదాలని మనం ప్రత్యక్షంగా చూసినటువంటి దృశ్యాలను మనం ఇక్కడ చూపించేటువంటి ప్రయత్నం చేద్దాం. సో మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎలా అనిపిస్తుంది ఇక్కడ రావడం? మేము భాగ్యనగర్ నుంచి వచ్చినామండి. భాగ్యనగర్ నుంచి నాంపల్లి నుంచి వచ్చాము. అయితే ఎంతోమంది బలిదానం చేసిన వంటి వాళ్ళకి మేము మా తరం వచ్చి చూస్తుందంటే మాకు చాలా 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 అదృష్టంగా భావిస్తున్నామన్న. అందరికీ జై శ్రీరామ్. సాక్షి న్యూస్కి అందరికీ ధన్యవాదాలు. ఇక్కడ వచ్చి మా యొక్క
పబ్లిక్లో చూపిస్తున్నందుకు. జై శ్రీరామ్. సో మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? మాకు చాలా సంతోషం అండి. జై శ్రీరామ్ మాకు అదృష్టం అండి. ఇక్కడ మనకు శ్రీరామ్ జన్మ ప్రతిష్టాపనకు రావడం చాలా పెద్ద విషయకరం. ఏంటంటే మాకు చాలా సంతోషంగా ఉంది, గౌరవంగా ఉంది. జై శ్రీరామ్. అలాగే టోటల్ మైండ్ బ్లాక్ ఉంది. చాలా హ్యాపీ అంటే హ్యాపీగా ఉన్నాం. అసలు ఈ వెదర్లో అసలు రాముని చూడాలంటే ఒక హ్యాపీనెస్, చాలా అసలు ఆనందం ఎక్స్ట్రానే కనిపిస్తుంది కదా. మీరు చూడండి, చాలా హ్యాపీ అంటే హ్యాపీ, చాలా ఫీల్ అవుతున్నాం మేము. మా ఒక 37 బ్యాచ్ మేము ఉన్నాము. వాళ్ళందరూ కూడా దర్శనంకి వచ్చారు. వాళ్ళు లోపల ఉన్నారు, మేము ఇక్కడ సేవ కోసం వచ్చాము. జై శ్రీరామ్. మొత్తం అంతా కూడా రామ్ మందిర్ ఏరియాలో దర్శించుకోవడం కోసం మన తెలంగాణ నుంచి దాదాపుగా 30 నుంచి 40 మంది ఇక్కడికి వచ్చారు. వీళ్ళు అవసరం అనుకుంటే ఇక్కడ కార్యకర్తలుగా పనిచేసి ఇక్కడ ఉన్నటువంటి వారికి సేవ చేసేందుకు కూడా మేము చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాను అంటే చెప్తున్నటువంటి పరిస్థితి. రామ్లల్లాలో ఇక్కడికి వచ్చేటువంటి వారికి మాత్రం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎక్కడైనా సరే ఉచిత భోజన కార్యక్రమాలు అనేవి కొనసాగుతున్నాయి. ఒక్కొక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి వాళ్ళు ఒక్కొక్క రకంగా వాళ్ళకి సాంప్రదాయాలకు అనుగుణంగా వాళ్ళకు ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. సో అయోధ్యలో అన్నానికి కరువు లేదు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. మనం భాగ్యనగర్ తెలంగాణకు సంబంధించినటువంటి విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు దాదాపుగా ఇక్కడ కొద్ది రోజుల నుంచి అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నారు. సో మనకి ఇక్కడికి వచ్చేటువంటి తెలుగు భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా ఆకలితో ఉండకూడదు అనేటువంటి ఉద్దేశంతో వీళ్ళు అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నారు. రాముని మీద ఉన్నటువంటి భక్తితో ఇక్కడ ఉన్నటువంటి కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడంతో పాటుగా వాలంటీర్ సేవలను కూడా చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు ఇక్కడ ఉండేటువంటి ఫుడ్ అలవాట్లకు ఉండకపోవచ్చు. ఒకవైపు చలి ఉంటుంది కాబట్టి అప్పటికప్పుడు వేడిగా అందించి వాళ్ళకు అందిస్తున్నారు. మనం ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలుగు వాళ్ళే వస్తే మట్టుకి ఖచ్చితంగా వాళ్ళకు అన్నంకి సంబంధించినటువంటి కానీ టిఫిన్ కానీ వాళ్ళకి ఇక్కడ దొరికేటువంటి అవకాశం ఉంది. సో చూసుకోవచ్చు, అన్నంతో పాటుగా ఒక కర్రీ, తర్వాత ఇంకొక స్వీటు, తర్వాత దీంట్లో పాపడు, 2 కర్రీలు, ఒక సాంబారు, ఒక స్వీటు ఇలా ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు అందిస్తున్నారు. అది కూడా వేడిగా మనం చూసుకోవచ్చు. 7 to 8 degrees ఉన్నటువంటి సిచ్యువేషన్లో పూర్తిగా చాలా వేడిగా ఇక్కడికి వండి వీళ్ళకు పెడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఇక్కడ కొంతమంది ఉన్నారు. సో ఎట్లా అనిపిస్తుందండి? ఎందుకంటే ఎప్పుడు వచ్చారు, ఎన్ని రోజులు ఈ కార్యక్రమం చేస్తారు? జనరల్గా ఇక్కడ ఉండేటువంటి ఫుడ్ అనేది చాలా మందికి పడకపోవచ్చు. అలాంటి వాళ్ళ కోసం ఉచితంగా అందిస్తున్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది? మాకు అయోధ్య తీర్థక్షేత్ర ట్రస్ట్ వాళ్ళు ఏమంటే అన్ని ప్రాంతాలకు అడగడం జరిగిందన్నమాట. విహెచ్ విధానం ఏమంటే ఎవరైతే భోజనం పెట్టవాలన్నారో ఆ ప్రాంతానికి సంబంధించిన ఆ విధమైన టేస్ట్కి సంబంధించిన భోజనాలు మాత్రం పెట్టాలని చెప్పేసి వాళ్ళు అడగడం జరుగుతుంది. తెలంగాణకు సంబంధించిన ఏమంటే మా రామరాజు గారితో పాటు ఒక టీం ఆలోచించి ఏమేసిందంటే మేము భోజనాలు పెడతామని చెప్పేసి వాళ్ళు ప్లాన్ చేసి వాళ్ళు ఏమంటే 45 days ఇక్కడ భోజనం పెట్టాలి. ఈ నెల 15 నుంచి February 28 వరకు భోజనం పెట్టాలి. రోజు 5,000 నుంచి 6,000 మందికి పెట్టమని చెప్పారు. మా వాళ్ళు ఏమంటే ఆ 5,000 నుంచి కాదు, అవసరం అంటే 10,000 మంది ఇక్కడ పెడతామని చెప్పేసి ఇక్కడ దానికి కావాల్సిన మొత్తం రేషన్ వ్యవస్థ ఏమైతుందో ఆ వ్యవస్థ మొత్తం ఇక్కడ తీసుకోవడం జరిగింది. కాబట్టి తెలంగాణ భోజనం అంటే చాలా బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ బస్తీ వాళ్ళు కూడా చాలా మంది చూశారన్నమాట. మాకు తెలంగాణ సాంబార్ ఇవ్వండి, చాలా బాగుంది, తెలంగాణ కిచిడి పెట్టాలని చెప్పేసి ఇక్కడ అడుగుతున్నారు. కాబట్టి తెలంగాణ ప్రాంతం కాదు, దేశం సంబంధించిన ఎవరైనా సరే ఇక్కడ భోజనం చేయొచ్చు. ఆ విధంగా అమ్మాజీ మందిర్ బోలేఘాట్ దగ్గర ఏమంటే విశ్వ తెలంగాణ సంబంధించిన కార్యకర్తలు ఇక్కడ బజరంగ కార్యకర్తలు ఇక్కడ పనిచేస్తున్నారు. 4 బ్యాచ్లుగా పనిచేస్తున్నారు వీళ్ళు. February 28 వరకు ఇక్కడ అందరు కార్యకర్తలు ఉంటారు. ఎవరికైనా కానీ మంచి భోజనం కావాలన్నా, తెలంగాణ రుచులు కావాలన్నా, తెలంగాణ భోజనం కావాలన్నా ఇక్కడికి వస్తే వాళ్ళకి భోజన వసతి ఉంటుంది అని చెప్పేసి అందరికి మీ ద్వారా తెలియదు. ఒక ప్లేస్ లో పెడుతున్నారు, ఇంకెక్కడైనా పెడుతున్నారు అంటే వేరే వాళ్ళు ఏమంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్ పెడుతున్నారు. ఒక అమర్నాథ్ సేవా సంస్థ అని చెప్పి సిద్దిపేట వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా ఏమంటే మేము కూడా పెడతామని చెప్పేసి తీర్థక్షేత్ర ట్రస్ట్ వాళ్ళు కూడా ఆమోదించడం జరిగింది. వాళ్ళు వేరే దగ్గర వాళ్ళకి ఒక భోజన కార్యక్రమం పెడుతున్నారు వాళ్ళ కూడా. సో ఏమేమి అంటే ఇప్పుడు మీరు ఇచ్చేటువంటి ప్రసాదం కింద చెప్పుకోవచ్చు, దీన్ని ఏమేమి పెడుతున్నారు ఈ ఫుడ్లో? డైలీ 2 types ఆఫ్ కర్రీస్ ఉన్నాయి. ఒక రైస్ ఉంది, పాపడాలు ఉన్నాయి. డైలీ అంటే ప్రతి డైలీ చేంజ్ అవుతూనే ఉన్నాయి. డైలీ డిషెస్ చేంజ్ అవుతూనే ఉన్నాయి. డైలీ రైస్, ఒక కర్రీ, సాంబార్, పాపడాలు ఉన్నాయి. అంటే ఎందుకంటే రాముని మీద ఉన్నటువంటి భక్తితో ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళకి సేవ చేయాలనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నారా? ఎట్లా అనిపిస్తుంది, ఎట్లా ఉంది రెస్పాన్స్? చాలా బాగుంది. మన తెలంగాణ రుచులు చాలా నచ్చుతున్నాయి అందరికీ. హమారకు లాగే దీజ అంటే అందరికి చాలా నచ్చుతుంది. సాంబారు, మన పప్పు కానీ, మన పాపడాలు చాలా నచ్చుతున్నాయి అందరికి. చాలా అంటే చాలా బాగా నచ్చుతున్నాయి. సో ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు ఏం చెప్పబోతున్నారు అంటే, చాలా మంది ఏంటంటే ఇక్కడికి వస్తే ఈ చలిలో మనం తినమో లేకుంటే ఎక్కడ ఉండాలి అనేటువంటి బాధపడేటువంటి వాళ్ళకి కనీసం కడుపు నింపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కదా, ఏం చెప్పబోతున్నారు ఇక్కడ తెలంగాణ ప్రజలకు కానీ తెలుగు ప్రజలు ఎవరైతే ఇక్కడికి వస్తారు? తెలుగు ప్రజలు ఏమంటున్నారు అంటే, మా దగ్గర వచ్చి ఎప్పుడైనా పొద్దుగాల 7 o'clock నుంచి సాయంత్రం 7 o'clock దాకా మేము పెడుతున్నాం. ఎవరైనా వచ్చి తినొచ్చు, కడుపు నిండా ఏమైనా తినొచ్చు. తెలుసుకున్నారు ఫైనల్ గా ప్రజలు అంటే
తెలంగాణ ప్రజలకు కావాల్సింది ఏమంటే ఇప్పుడు చాలా సెంటర్లో నిన్న కొద్దిగా భక్తులు వచ్చారు. చాలా సెంటర్లో హీట్ వాటర్ ఇవ్వట్లేదు తాగడానికి, ఎందుకంటే చాలా కూల్గా ఉంది కాబట్టి, చాలా ప్రాబ్లం ఉంది కాబట్టి. తెలంగాణ సమాజం వాళ్ళు ఏమంటే ఇక్కడ వసతి కష్టము, వచ్చిన భక్తులకి ఏమంటే కడుపుండా భోజనం పెట్టడానికి ఇక్కడ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. ఎంత కావాలంత పెట్టాలనుకున్నాడు, తినే వాళ్ళు భక్తులు రావాలి. తెలంగాణ కాదు వేరే ప్రాంతాలనే వచ్చేసి ఇక్కడ తెలంగాణ రుచులు తినండి అని చెప్పేసి మేము తెలంగాణ సమాజం భద్రందల విషయం వాళ్ళకి అందరికి స్వాగతం చెప్తున్నాము. వచ్చి బోలేఘాట్ ఎంతమంది వాలంటీర్లు వచ్చారు, ఎంతమంది ఇక్కడ ఉన్నారు? మొత్తం ఏమంటే 200 మంది వాలంటీర్స్ ఉంటారు. ఇవి 5 టీములుగా పనిచేస్తాయి. ఇప్పుడు 2 టీములకు సంబంధించిన కార్యకర్తలు ఇక్కడ ఉన్నారు. వీళ్ళ అంటే ఒక్కొక్క టీం పర్సన్స్ ఏమంటే 10 days ఉంటారు వాళ్ళకి సంబంధించిన టీం వాళ్ళతోటి. ఆ టీంలో కొంతమంది 60 మంది ఉంటారు, కొంతమంది 50 మంది అట్లా ఉంటారు. ఆ టీం మొత్తం ఏమంటే 45 days వరకు ఇక్కడ వ్యవస్థలో పనిచేస్తారు మన కార్యకర్తలు మొత్తం. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడికి వచ్చేటువంటి తెలుగు ప్రజలే కావచ్చు లేదా వేరే రాష్ట్రానికి చెందినటువంటి ప్రజలే కావచ్చు, ఆకలితో ఉండకూడదు అనేటువంటి విశ్వ హిందూ పరిషత్ తీసుకున్నటువంటి యజ్ఞం అనేది కొనసాగుతూనే ఉంటుంది. సో ఈ నెల 28 వరకు అయితే పూర్తిగా మేము ఇక్కడ ఉంటాము, గ్రూపుల వారుగా వస్తాము. ఎన్ని రోజులైనా సరే మేము ఇక్కడ వాళ్ళకి భోజనాలు అందించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. నిజంగా అంటే రామ్లల్లాకి దర్శించుకునేటువంటి వాళ్ళకి కడుపు నిండా భోజనం పెట్టేటువంటి వీళ్ళందరూ కూడా కరసేవకులాగా చెప్పుకోవచ్చు. వీళ్ళందరూ కూడా సర్వీస్ మోటోతో ఇక్కడికి వచ్చారు. సో ఇంత చలిలో కూడా వేడివేడిగా వండి పెడుతూ ఇక్కడికి వచ్చేటువంటి భక్తుల ఆకలిని తీరుస్తున్నారు. సో ఎవరైనా తెలుగు ప్రజలు ఎవరైనా ఎక్కడైనా ఉంటే ఈ ప్లేస్కు రావచ్చు, మరికొన్ని రోజులు సేవలు అందిస్తారు. ఇంకా వసతికి సంబంధించి ఏమైనా ఉన్నా సరే వీళ్ళు హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు చెప్తున్నారు. ఇది కేవలం ఒక తెలుగు ప్రజలకు సంబంధించిందే కాదు, వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ ఆకలిని తీర్చుకోవచ్చు అనేటువంటి దాంతో మోటోతో పనిచేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ముత్యంతో రాజ్ కుమార్ ఫర్ సాక్షి టీవీ, అయోధ్య.